బీఆర్ఎస్ నేతలు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. సమావేశమయ్యారు చంద్రబాబుతో. ఆ సమావేశం ముగిసింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. అయితే తిరిగి వీరు టీడీపీలో చేరనున్నట్లు తీగల కృష్ణారెడ్డి అయితే ఇప్పటివరకు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు తీగల. అయితే మంత్రి మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుతో సమావేశం ముగిసింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది చంద్రబాబు వల్లే అంటూ తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి అయితే మీడియా ముందు ప్రకటించారు తాను టీడీపీలో చేరబోతున్నట్లు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. తో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడిని కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం. 100% వెళ్తాం. ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కూడా ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అంటే ఆహ్వాన పత్రిక ఇచ్చారా? ఏదో ఒకటి చెప్పారు. అంటే ఆహ్వాన పత్రిక ఇచ్చారు, పెళ్లి పత్రిక ఇచ్చారు, మా మన్మరాలు పెళ్లి పత్రిక ఇచ్చారు. సార్ ఇంకా అన్నారు బాబు గారు చాలా రోజుల తర్వాత కలిసారు. బాబు గారు ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశం ముగిసింది. సమావేశం తర్వాత తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా పనులు చేపడతామని, టీడీపీలో చేరుతామని ఆయన ప్రకటించడం జరిగింది.